హలో అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ లాగ్ వచ్చేసి నేను సాటర్డే నుంచి ట్యూస్డే వరకు చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశానండి. వీడియో కానీ నచ్చినట్లయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను పూజ చేసి అయితే చాలా డేస్ అయ్యిందండి. 15 డేస్ అలాగ అయిపోయిందండి. 15 డేస్ 20 డేస్ అలా అయింది. ఎందుకంటే దేవుడి మీద కోపంతో అయితే పూజ అయితే చేయలేదు. ఒక కోరిక అయితే కోరానండి. ఆ కోరిక అయితే తీర్చలేదు. అది చాలా స్ట్రాంగ్ అయిన కోరికలండి. అందుకోసం అని చెప్పేసి దేవుడి మీద కోపంతో నేను ఒక 20 డేస్ అయితే అసలు పూజ అనేది చేయకుండా ఉండేసరికి ఇంకా నా వల్ల అయితే పూజ చేయకుండా అయితే ఉండలేకపోయానండి. సరే అని చెప్పేసి ఇంకా సాటర్డే మార్నింగే అండి బట్టలు ఒక 4-5 బకెట్లు బట్టలన్నీ నానబెట్టున్నాను. ఆ బట్టలన్నీ వాష్ చేసి ఇల్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని ఇంకా బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఆ రోజు దేవుడు ఎందుకోండి నాకైతే ఆ రోజు చాలా శక్తి అంటే చాలా ఇచ్చాడు. అందుకోసం అని చెప్పేసి నేను అన్ని పనులు అయితే చేసి ఆ రోజు చేయకూడదు అనుకుంటానే ఉన్నాను. నాకు తెలియకుండా నేనే బట్టలన్నీ వాష్ చేసుకున్నాను, ఇల్లంతా తుడిచేసుకున్నాను. అలాగా దేవుడికి పూజ చేసేసరికి నా భక్తురాలు పూజ చేయలేదని దేవుడు నాకు ఆ రోజు అంత శక్తిని అయితే ఇచ్చారు. తర్వాత నేనైతే దేవుడికి అయితే చాలా డేస్ తర్వాత అయితే మనశ్శాంతిగా అయితే దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకొని మళ్ళీ కోరికలు అనేవి ఉంటాయి కదండి, కోరాను. దేవుడైతే నాకు ఇంకొక కోరిక కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని అయితే రోజు అడుగుతూ ఉన్నానండి. పూజ చేయకపోయినా సరే మనసులో అడుగుతూ ఉన్నాను. దేవుడి వల్ల నేను అనుకున్న ఇదైతే నెరవేరిందండి. మేము కొత్తగా కూడా ఇల్లు అయితే కట్టుకోబోతున్నాము. ఆ లాగ్స్ కూడా ముందు అయితే మీకు షేర్ చేస్తాను. అది ఖచ్చితంగా అండి 100% దేవుడే అండి అదంతా చేసింది. ఈ మిరాకిల్ అంతా హౌస్ కన్స్ట్రక్షన్ మిరాకిల్ అంతా జస్ట్ ఒక 10 డేస్లో మొత్తం కంప్లీట్ అయ్యిందండి. దాని ప్రాసెస్ కూడా మీకు మళ్ళీ మరికొన్ని వీడియోస్లో చెప్తాను. ఇంకా ఇక్కడైతే చూడండి, మా ఇంటి ముందు అయితే రామాలయం టెంపుల్ ఉందండి. టెంపుల్ అయితే కానీ టెంపుల్ ఇంటి పక్కనే కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఒకసారి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మేము ఉండేది రెంటెడ్ హౌస్ అండి. ఈ రెంటెడ్ హౌస్లో చాలామంది కూడా కమెంట్స్లో అడుగుతున్నారు మీది ఓన్ హౌసా అని. కాదండి, మేము ఉండేది రెంటెడ్ హౌస్లోనే ముందు రామాలయం ఉంటుంది. ఎప్పుడు వెళ్ళలేదు, అందుకోసమని అక్కడ చూపిస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇదంతా మా చుట్టూ ఇంటి వ్యూ అండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే పక్షులు కానీ ఇక్కడైతే అసలు పల్లెటూరు వాతావరణమే ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిచ్చుకలు అన్నీ వస్తూ ఉన్నాయి. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదైతే అండి ఇది సండే ఇంకా ఏమి షూట్ చేయలేదండి. ఎందుకంటే సండే చికెన్లు మటన్లు అవి చేస్తా, ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు, ఇంకా నాకు వీడియో అయితే తీయడానికి కుదరలేదు. ఇది మండే మార్నింగ్ అండి. ఇంకా సండే రోజు మా ఆయన పుదీనా అన్నీ తీసుకొచ్చారు. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పుదీనా పచ్చడి ప్రిపేర్ చేశాను. అలాగే బాబుకి పందిరి చిక్కుడుకాయలు ఫ్రై చేసి అయితే క్యారేజ్ అయితే పెడుతున్నానండి. ఇంకా మా ఆయన అయితే మళ్ళీ మండే రోజు యథావిధిగా అయితే చుట్టూ అంతా షూట్ చేస్తున్నారు. చూడండి రామాలయంలో ఎంత బాగుందో. రామాలయాలు ఎక్కడో రేర్ అండి, ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. మా ఇంటి దగ్గర అయితే రామాలయం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చూసారు కదా, ఇంకా పిచ్చుకలు అన్నీ కూడా బాగా ఎగురుతూ బాగుంటాయండి. ఈ వీడియో వచ్చేసి మండే అయితే షూట్ చేశాను. ఆ మండే రోజే ఇంకా కావాల్సిన ఆకుకూరలు అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకా మండే రోజైతే మాకు కావాల్సిన అన్ని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా మేము మండే తెచ్చుకుంటామండి. మండే అలా తెచ్చుకుంటే మాకు వీక్ అంతా వస్తాయి. ఇంకా మా ఆయనతో మాట్లాడుతూ ఇంకా పుదీనా అయితే ఒలుస్తూ ఉన్నాను. పుదీనా ఒలిచేసి ఇంకా లోపలికైతే ఇంకా వెళ్ళి వంట చేయండి. ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా బాబు కోసం పాలైతే కాచి పెట్టేస్తున్నాను. పిల్లలు ఇద్దరు లేలేదు, అందుకోసం మేము కాఫీ తాగుతూ బయట అయితే కూర్చోన్నాము. కాఫీ అయితే ఎక్కువ మా వారు ఏం లైక్ చేయరండి, నేను తాగుతూ ఉంటాను. వీక్లీ 1 or 2 తాగుతూ ఉంటాను.
ఇంకా ఫ్రిడ్జ్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో అని చెప్పేసి కూరగాయలు కొన్ని ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయండి. ఆయన కూడా మా ఆయన తీసుకొచ్చారు. సరే అని చెప్పేసి ఏమేమి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూరగాయలు అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. ఫ్రిడ్జ్ అంతా మెస్సీగా ఉంది. మా ఆయన అయితే అరుస్తున్నారు, ఫ్రిడ్జ్ క్లీన్ చేయొచ్చు కదా అని చెప్పేసి. పిల్లల్ని పెట్టుకొని చేయాలంటే కష్టం అండి, చాలా అంటే చాలా కష్టం. బాబుకి వచ్చేసి 2.5 years, పాపకు వచ్చేసి జస్ట్ 10 months అండి. ఇంకా వాళ్ళిద్దరిని చాలా కష్టం కదా. ఇంకా చూడండి అంట్లు అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా అన్నీ వాష్ చేసుకోవాలి. సరేలే ఇంకా పుదీనా పచ్చడి చేస్తున్నాను కదా, ఆ ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా పుదీనా పచ్చడి ఇంకా చేద్దాము అని గ్యాస్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళే లోపలైతే గ్యాస్ అయితే సరిగ్గా పనిచేయలేదు. రోజు అయితే పనిచేస్తుందండి. పనిచేస్తున్న శబ్దము వచ్చినా కూడా నేను గజ్జని సౌండ్ వస్తూ ఉండేది. ఆయన కూడా నేను వెలిగిస్తూ ఉండేది. మా ఆయన చూశారు ఆ రోజు. అంటే తను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచేసరికి చూసి ఇంకా గ్యాస్ అయితే సరిగ్గా పనిచేయడం వెలుగుతుంది కానీ మధ్యలో ఆగిపోతుంది, అట్టయితే చాలా ప్రమాదం అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా తను వెళ్ళేసి ఇంకా రైస్ కూడా ఇంట్లో అయిపోయాయి. ఇంకా రైస్ బ్యాగు, ఇంకా గ్యాస్ స్టవ్లు కొత్తవి అవి ఉంటాయి కదా బర్నర్స్, ఆ బర్నర్స్ అన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా ఆ రోజంతా అలా అయిపోయిందండి. మండే, ఇది వచ్చేసి ట్యూస్డే అండి. ట్యూస్డే మార్నింగ్ కూడా అదే విధంగా ఉంటుందండి. బాబుకి మార్నింగ్ లేయగానే క్యారేజ్ చేయాలి, తర్వాత వాడికి క్యారేజ్ పెట్టాలి, 8 అంతా స్కూల్కి పంపించాలి. ఈ విధంగా అయితే నాది రొటీన్ అయితే ఉంటుందండి. ఆ రోజైతే కొత్తగా మెంతికూర, ఆ రోజు మండే రోజు కూరగాయలు అయితే తెచ్చారు కదా, ఆ రోజు మెంతికూర అయితే తెచ్చారు. మెంతికూర అయితే ఆ రోజు అది ఫస్ట్ టైం ట్రై చేశాను. కర్రీ చేద్దాము, మెంతికూర పప్పు చేస్తాము ఎలా ఉంటుందో అని చెప్పేసి యూట్యూబ్లో అంతా బాగా సెర్చ్ చేస్తే నాకు అన్నీ చాలా రెసిపీస్ వచ్చాయి. కానీ మెంతికూర పప్పు అని చాలా ఛానల్లో, కానీ నేను శ్రావణీస్ కిచెన్లో చూసి ట్రై చేశాను. పప్పు అయితే సూపర్గా అంటే సూపర్. నేను కందిపప్పును అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక 15 minutes అయితే నానబెడితే పప్పు చాలా తొందరగా ఉడుకుతుందంట శ్రావణీస్ కిచెన్లో చెప్పారు. సో ఇంకా పప్పుని అయితే నానబెట్టేసి ఇంకా ఒక సైడ్ అయితే ఇంకొక 15 minutes అయిన తర్వాత ఒక సైడ్ అయితే పప్పు అయితే పెట్టేశాను, గ్యాస్ మీద పెట్టేశాను. కుక్కర్లో కూడా చేసుకోవచ్చంట, కానీ నేను కుక్కర్ కొంచెం పాడైందిలేండి, అందుకోసం అని చెప్పేసి నేను మామూలుగానే గిన్నెలోనే పెట్టి పప్పు అయితే ఉడకబెట్టాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే బాండిల్ పెట్టుకున్నానండి, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా మెంతులు, టమోటాస్, ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. వెల్లుల్లి కూడా వేసాను, బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 15 minutes అయితే మూత పెట్టానండి. మూత పెట్టేసి తర్వాత టమోటా అయితే బాగా మగ్గిపోయింది. టమోటా అయితే మగ్గిపోయి పైన టమోటా లేయర్ ఉంటుంది కదా, అది పైకి అంటే సపరేట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేయాలంట. ఫ్రై చేసేసాను. నెక్స్ట్ అయితే ఉప్పు, కారం, పసుపు వేసి అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను. నేను కొంచెము ఒక టీ స్పూన్ కాదండి, హాఫ్ టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను పప్పులో. తర్వాత ఏం చేశానంటే మెంతికూరని అయితే నీట్గా కట్ చేసుకొని దబర్లో అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా మెంతికూర నీట్గా వాష్ అయిపోయింది. తర్వాత మెంతికూరలో అయితే ఇది ఆ ఫ్రై ఉంటుంది కదా, టమోటా బజ్జీలాగా చేశాను కదా, దాంట్లో అయితే మెంతికూర అయితే యాడ్ చేసి ఒక 5 minutes అయితే బాగా ఉడకనిచ్చానండి. ఉడికించుకున్న తర్వాత ఈ పప్పు అయితే యాడ్ చేశాను, దాంట్లో వేసేసాను. పప్పు అయితే సూపర్గా ఉంది. ఫైనల్లీ చూడండి పప్పు అయితే ఆ రోజు మా హస్బెండ్ బాగుంది అని చెప్పారు. అలాగే మా బాబు కూడా బాక్స్ అయితే ఖాళీ చేశాడు. ఇది శ్రావణీస్ కిచెన్లో అయితే చూసి మెంతికూర పప్పు అయితే నేర్చుకున్నాను. పప్పు అయితే చాలా బాగుంది. ఇంకా క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేసి బాబుని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా నైట్ అంతా కొంచెం నిద్ర తక్కువ ఉంటుందండి పాపతో. ఇంకా ఈవినింగ్ అయితే బాగా కొంతసేపు నిద్రపోయి ఇంకా అంట్లు అయితే తోముతున్నాను. చాలా అంటే చాలా అంట్లు ఉన్నాయండి. అవన్నీ అయితే వాష్ చేసేసరికి 3:55 అయింది. ఇంకా 4:10కి బాబు అయితే వచ్చేస్తాడు. అంతలోపైతే మా హస్బెండ్తో మాట్లాడుతూ ఫేస్ అయితే వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.